నమస్కారం. అమ్మా నాన్న టీవీ పునర్జన్మ కార్యక్రమానికి స్వాగతం. అడవుల్లో జంతువులకు ఆపదొస్తే ఒకరికొకరు సాయంగా ఉంటాయి. మనుషులమైన మనం సాటి మనిషికి సాయం చేయలేమా? పరిస్థితులు తారుమారయి మతిస్థిమితం కోల్పోవడంతో వారి పేరేంటో వారికి తెలియక, దారి తెన్ను లేక కుటుంబ బంధాలకు, వారి ప్రేమకు దూరమైన అనాథ జీవితాలకు అండగా నిలబడి వారికి పునర్జన్మను ప్రసాదిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో ఎక్కడ పడితే అక్కడ నడుం వాల్చుతూ, ఏది దొరికితే అది తింటూ దుర్లభ జీవితాన్ని గడుపుతున్న అభాగ్యులను ఈ సేవాశ్రమం ద్వారా తన వద్దకు రప్పించుకుని వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. అలా శివాదేశంతో వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోక రోడ్ల పాలై ఆకలి కేకలతో అల్లాడుతున్న ఓ దీనుడికి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం పునర్జన్మనిచ్చింది. ఆశ్రమానికి తీసుకువచ్చి గుబురు జుట్టు గడ్డాలను కత్తిరించి మునుపటి మనిషిలా మార్చింది. సొంతవారంటూ ఎవరూ లేక బతుకు భారమై నరకమనుభవిస్తున్న ఈ పెద్దాయనకు ఎంతటి కష్టం వచ్చిందో. కంటికి నిద్రలేక, ఒంట్లో సత్తువలేక, మెడలో, చేతులకు, కాళ్లకు ఏవేవో తాళ్లు కట్టుకుని జీవశ్చవంలా ఉన్నాడు. దీనస్థితిలో ఉన్న ఈ నిర్భాగ్యుణ్ణి గమనించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బంది దగ్గరకెళ్ళి పలుకరించగా ముద్ద అన్నం పెట్టి ఆకలి తీర్చండని వేడుకున్నాడు. నిస్సత్తువతో, నిర్వేదంతో మనోవేదనకు గురవుతున్న ఈ అభాగ్యుడి వేదనను ఎవరు తీర్చగలరు? గడియారం ముల్లులా తీరిక లేకుండా తిరిగే సమాజానికి ఈ అభాగ్యుని ఆక్రందన పట్టించుకునే సమయం ఉంటుందా? అందుకే ఈ నిర్భాగ్యుని ఆవేదనను అర్థం చేసుకున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బంది ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మను ప్రసాదించారు. ముందుగా ఆకలి కడుపుకు అన్నం పెట్టిన తరువాత చిరిగిన బట్టలను తొలగించి ఒంటి నిండా చుట్టుకున్న పిచ్చి పిచ్చి తాళ్లను, రింగులను తొలగించారు. అనంతరం జుట్టు గడ్డాన్ని కత్తిరించి ఒంటికి ఉన్న మురికి అంతా పోయేలా శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేసి శ్రీ సోమనాథేశ్వరుని దర్శనం చేయించి ఈ అభాగ్యునికి మరుజన్మనిచ్చింది ఈ సేవాశ్రమం. గంట ముందు వరకు చావు బతుకుల మధ్య ఉన్న ఈ అభాగ్యుడు ఇప్పుడు ఇలా ఉన్నాడంటే పునర్జన్మ ఎత్తడమంటే ఇదే అని అనిపించక మానదు కదా. గంట క్రితం బైరాగిలా కనిపిస్తూ పలకరించేందుకు దగ్గరికి వెళ్లేందుకే భయపడిన ఈ నిర్భాగ్యుడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. విధిరాత కారణంగా దిక్కులేని వారిలా రోడ్లపై తిరుగుతూ, ఆకలికి తాళలేక చెత్తకుప్పల్లోని వ్యర్థాలను తింటూ జీవితంపై ఆశలు వదులుకుని కాటికి కాలు చాపిన ఇటువంటి అభాగ్యులెందరో ఈ రక్షణాలయంలో సంతోషంగా జీవిస్తున్నారు. మానవతామూర్తులారా, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి నా అంటూ ఎవరూ లేని ఏ అభాగ్యులను ఆప్యాయంగా పలకరించండి. మీకు కలిగినంతలో వారికి అన్నదానం చేసి ఆదిదేవుని ఆశీస్సులతో మీ రంగాలలో అపూర్వమైన విజయాలు సాధించండి.